నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో నృసింహావతారం ఎంతో విశిష్టమైనది. దశావతార క్రమంలో జలచరం, ఉభయచరం, మృగరూపం తరువాత అవతారమైన నర మృగావతారమే శ్రీ నృసింహావతారం. సృష్టి క్రమంలోని అభ్యుదయ పరంపరలో అటు మృగము ఇటు మానవ రూప సంధికాలమే నృసింహావతారం. మనిషి కోరికలు వింత పోకడలు తొక్కినప్పుడు ఆ ఆది పురుషుడు దుష్ట శిక్షణకు ఎత్తిన అవతారమే నృసింహావతారం. అలాంటి స్వామి దివ్యక్షేత్రాలైన శ్రీ లక్ష్మీ నృసింహ ఆలయాల్లో ఎంతో ఖ్యాతిగాంచింది సుంధిల్ల ఆలయం. ఆ ఆలయ విశేషాలు తిలకిద్దాం. కమాన్పూర్ మండలంలోని సుంధిల్ల గ్రామంలో ఎంతో పురాతనాలయం ఈ లక్ష్మీ నృసింహ ఆలయం. కాకతీయ పాలకులు సైతం అర్చించి పూజించిన ఆలయంగా చెప్తారు. ఆ ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రరూపంలో మహావీరునిగా అవతరించిన ఓ శ్రీ మహావిష్ణు స్వరూపమా, మమ్ములను పాపభయం ప్రాణభయం నుండి కాపాడు స్వామి అని ఆ నృసింహస్వామిని వేడుకుంటారు నమ్మిన భక్తులు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నృసింహావతారం భక్తుల్ని రక్షించుటకు పరుగు పరుగున వస్తాడన్న సత్యాన్ని విశదపరుస్తుంది. భక్తపరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ రమణ జయ నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మా మాం పాహి మాం రక్ష మాం పరమాత్మా మాం పాహి మాం. అగస్త్య మహర్షి పూజలతో సంతసముందిన పరమాత్మ జయ జయ హే జ్వాలా నరసింహ. భూమిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులలో మిక్కిలి బలవంతుడైన హిరణ్యాక్షుని వధ సోదరుడైన హిరణ్యకశిపునికి ఎంతో ఖేదాన్ని క్రోధాన్ని కలిగిస్తుంది. తనకన్నా మిక్కిలి బలవంతుడు వీరుడైన హిరణ్యాక్షుని వధించిన ఆ శ్రీహరిని తుదముట్టించాలన్న కక్షభూని శ్రీహరి రక్తంతో తన సోదరునికి తర్పణమొనర్చాలని ప్రతిజ్ఞ చేస్తాడు హిరణ్యకశిపుడు. యుగ యుగాలుగా వస్తున్న విషయం అధర్మముపై ధర్మమెప్పుడూ విజయం సాధిస్తుంది అని. అలాగే హిరణ్యకశిపుని సంకల్పమైన శ్రీ మహావిష్ణువు రుధిరాన్ని సేవించి సోదరునికి తర్పణం పెట్టాలి అన్నది. కాలక్రమేణా ఆ రాక్షసుని అకృత్యాలు పెచ్చు పెరిగి చివరికి తన రుధిరాన్నే శ్రీహరి గ్రోలే పరిస్థితికి దారితీస్తుంది. అంటే దుర్మార్గం అధర్మమనేవి వాటిని ఆచరించే వారినే దహిస్తాయి అనే నగ్న సత్యాన్ని గ్రహించాలి. అవతారములను ధరించి హరియే మహిలో జన్మించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం. సనక సనందుల శాపముతో జయ విజయులు ఇలా జన్మించి మహా తపస్సంపన్నుడైన హిరణ్యకశిపుడు వరగర్వంతో లోలోపల క్రోధాన్ని పెంచుకుని చివరికి తన కడుపున పుట్టిన పుత్రుణ్ణి సైతం సంహరించాలన్న క్రోధంతో మునిగిపోతాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆర్తత్రాణ పరాయణుడైన ఆ శ్రీహరి నమ్మి పిలిచిన ప్రహ్లాదుణ్ణి రక్షించుటకే అవతరించిన అవతారమే ఈ నృసింహావతారం. నృసింహస్వామి ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చోట్ల వెలసాయి. గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీ నరసింహ. ముని జనలోల అసుర సంహార వైకుంఠధామ జయ నరసింహ. శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ.
మండలానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోని ఓ పురాతన గ్రామం సుందిళ్లలో శ్రీ లక్ష్మీ సమేతంగా పూజలు అందుకుంటున్నారు శ్రీ నృసింహస్వామి వారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా గోదారమ్మ నీటితో పునీతులై ఒడ్డునే ఉన్న గంగమ్మ తల్లిని అర్చించి ఈ ఆలయం చేరుకుంటారు. పరవళ్లు తొక్కే గోదావరి అందాలు, ఆ అమ్మవారి పూజలు, అటు తర్వాత నృసింహస్వామి క్షేత్ర అందాలను తిలకిద్దాం. ఎంతో పురాతనమైన సుందిళ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోదావరి ఖని ప్రాంతంలో గోదావరి నదికి కేవలం 1 కిలోమీటరు దూరంలో స్వయంభూగా పూజలందుకుంటున్నాడు. ఎంతో పురాతన ఆలయంగా పేరుగాంచిన సుందిళ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడానికి వచ్చే భక్తులు ముందుగా గోదావరి నదీ స్నానమాచరించి గోదావరి ఒడ్డున ఉన్న గోదారమ్మను పూజిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కాకతీయ ప్రభువుల కంటే ముందు నుండే ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయ కట్టడ విధానం చూస్తే ఎంతో ప్రాచీన శిల్పకళా కౌశలాలు కనిపిస్తాయి. రజత శంఖుచక్రధారి అయి స్వామి ఎంతో గంభీరంగా కనిపిస్తాడు. నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ. నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ. తిరుమల దేవుని సన్నిధిలో స్వామి పుష్కరిణి పెన్నిధిలో తొలి పూజా నైవేద్యముల దర్శన భాగ్యము కరుణించి శ్రీ వెంకటగిరి సిరినలరే శ్రీ భూవరాహ. భూత ప్రేత బాధలతో ఎంతకీ తగ్గని మానసిక శారీరక రోగాలతో బాధపడేవారు ఆశ్రయించే దేవతల్లో మొదటివారు శ్రీ నృసింహస్వామి, అటు తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి. అందుకే అనేక రకాల మానసిక శారీరక రుగ్మతులున్నవారు ఈ స్వామి సన్నిధిన 5 లేక 11 రోజులు నిద్రలు చేసి తమ ఈతి బాధలను మాపుకుంటారట. అలాంటి స్వామికి జరిగే అర్చనాది పూజలు తిలకిద్దాం. ఇక్కడి నృసింహస్వామి దక్షిణముఖంగా వెలసినందున ఎంతో ప్రాధాన్యతను పొందారు. ముఖ్యంగా మానసిక రుగ్మతలతో బాధపడేవారు, భూత ప్రేత సమస్యలున్నవారు, మరే ఇతరమైన దీర్ఘ అనారోగ్యంతో బాధపడేవారు ఈ స్వామి సన్నిధిలో 5 రోజులు గాని ఇంకా 11 రోజులు గాని నిద్రలు చేసి వారి బాధల నుండి విముక్తిని పొందవచ్చు. అలాంటి వారికి కావలసిన వసతి సౌకర్యాలు కల్పించారు ఆలయ నిర్వాహకులు. భక్తులు తమ కొత్త వాహనాలకు పూజలు జరిపిస్తారు. వివాహాది శుభకార్యాలు, చిన్నారుల తలనీలాలు అర్పించడం, ఇతర మొక్కుబడులు చెల్లించే సందర్భాల్లో సత్యనారాయణ స్వామి పూజలు నిర్వహిస్తారు. స్వరూపా నరసింహ జాలి చూపర పరమాత్మ విదయనే కురిపించవయా ఈ సేవ చేసే భాగ్యమేయవయా. జ్వాలా స్వరూపా నరసింహ జాలి చూపర పరమాత్మ విదయనే కురిపించవయా ఈ సేవ చేసే భాగ్యమేయవయా.
జ్వాలాస్వరూప నరసింహ. మంగళ శనివారాల్లో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయ ముందు భాగాన ఉన్న పురాతన చేదబావి ఆనాటి నుండి నేటి వరకు నీటి అవసరాలను తీరుస్తోంది. శరణంటే కరుణించే ధోరణి వంటారే. చనిపీడలైన బాపెదవంటారే కనికరమింక చూపరా. తో ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ నృసింహ దివ్యమంగళ దర్శనం శుభప్రదం, మోక్షదాయకం. సుందిల్ల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీదేవి సన్నిధిని దర్శించి ప్రక్కనే ఉన్న మండపంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ భక్తులు జరుపుకుంటారు. लक्ष्मीं जगन्मातरं भावये. आदिलक्ष्मीं जगन्मातरं भावये. आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీదేవిని అర్చించి ఆ అమ్మ దయకు పాత్రులవుతారు భక్తులు. అటు తరువాత ప్రక్కనే ఉన్న మండపంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకుంటారు. సూర్యచంద్రాగ్ని తేజో మండలాంతరం ఆర్యాం సుభక్తాం తరంగాంతరాం శివా. సూర్యచంద్రాగ్ని తేజో మండలాంతరం ఆర్యాం సుభక్తాం తరంగాంతరాం శివం. కార్యసిద్ధిప్రదాం కళ్యాణకారిణి దుర్గా మహేశ్వరి దుర్గా నిరూపిణి. ఎంతో పురాతనమైన అశ్వత్థ వటవృక్ష సముదాయంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి తమ కోరికలు విన్నవించి ముడుపులు కడతారు ఇక్కడికి వచ్చే భక్తులు. కోరికలు తీరిన తర్వాత తమ మొక్కుబడులు చెల్లించి ఎంతో వినమ్రంగా స్వామిని అర్చిస్తారు. శ్రీనారసింహ సిరిపండిన ప్రేమ మీరా యాదరుషీంద్రుని బ్రోచిన పరమ పురుష ప్రహ్లాదుని కైవల్య రూపమీవే. శ్రీనారసింహ నీలీలలు మధురమాయే. ఇక్కడ పచ్చని పంట పొలాల మధ్య భారీ వృక్ష సముదాయాలతో ఆలయ ప్రాంగణం కనువిందు చేస్తుంది. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలోని సుందిల్ల గ్రామ వాతావరణం కూడా ఎంతో పురాతనంగా చారిత్రక ప్రాశస్త్యం కలదిగా కనిపిస్తుంది. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అర్చించి మొక్కులు కట్టుకుంటారు. తమ కోర్కెలు నెరవేరిన వారు స్వామిని అర్చించి సభక్తికంగా ముడుపులు చెల్లించుకుంటారు. ఇది శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. శ్రీహరి దశావతారాల్లో ఎంతో విశిష్టావతారం నృసింహావతారం. అలాంటి నృసింహస్వామి అర్చామూర్తులు విచిత్ర నారసింహ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్వామి దివ్యమంగళ రూపాలు ధామాలు చూస్తే ఎంతో మహిమాన్వితంగా కనిపిస్తాయి.
ఆ స్వామివారి అనేక రూపాలను స్వామి భక్త సులభుడు. ఆర్తితో పిలిచిన వారిని తక్షణమే కరుణించి కాపాడే కరుణా సముద్రుడు నరసింహుడు. దుష్ట శిక్షణ శిష్టరక్షణే ధ్యేయంగా ప్రహ్లాదుని మాటను నిజం చేసిన, దేవతల ప్రార్థనలు మన్నించి శాంతమూర్తిగా ఖ్యాతి గడించిన లక్ష్మీపతి నరసింహస్వామి సుందిళ్ల గ్రామవాసులకే కాదు, ఆ స్వామి వైభవాన్ని చూస్తున్న మనందరిపైన తన కరుణా కటాక్ష వీక్షణలను ప్రసరింపచేయాలని కోరుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సర్వే జనా సుఖినో భవంతు. సుందిళ్ల లక్ష్మీ నృసింహుని దర్శించి ఎంతో తన్మయత్వాన్ని పొందుతారు ఇక్కడి భక్తులు. విశేష పర్వదినాల్లో సుదూర ప్రాంతాల నుండి భక్తులు స్వామిని చేరి వారి విన్నపాలు చెప్పుకుంటారు. మరో దివ్య దేవాలయ దర్శనంతో మళ్లీ కలుద్దాం మీ తీర్థయాత్రలో. అంతవరకు సెలవు. నమస్కారం.